హలో వ్యూవర్స్, నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖదీర్ని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే ఈ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకు రానున్నటువంటి ఈ వారం రోజుల్లో అంటే ఇవాళ 19వ తేదీ నుంచి మే 20వ తేదీ దాకా మనకు ఎక్కడెక్కడ ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వాతావరణ పరిస్థితి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, మనకు ఎక్కడెక్కడ భారీగా వర్షాలు పడేందుకు ఆస్కారం ఉంది. అలాగే మనకు ప్రస్తుతం బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితి ఎలా ఉంది, బంగాళాఖాతంలోని మనకు కండిషన్స్ ఎలా ఉన్నాయి, బంగాళాఖాతంలో మనకు ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడింది. ఈ యొక్క ఉపరితల ఆవర్తనం అనేది మనకు ఎలా కొనసాగుతుంది, దీని యొక్క ప్రభావంతో మనకు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మనకు ఆంధ్ర మరియు తెలంగాణలో ఎక్కడెక్కడ మనకు భారీగా ఒక మోస్తరుగా వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి అంశాల వివరాల గురించి మే 19వ తేదీ సోమవారం ఇవాల్టి వెదర్ రిలేటెడ్ అప్డేట్లో ఒక వారం రోజుల పాటు ఉండే వాతావరణ పరిస్థితికి సంబంధించిన వెదర్ రిలేటెడ్ అప్డేట్ అనేది క్లియర్ కట్గా ఇవ్వబోతున్నాను. సో మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉంటే బెల్ బటన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ బటన్ ఆన్లో ఉంచుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ నేను ఇచ్చినప్పుడు అవి మీ దాకా వచ్చి ఖచ్చితంగా చేరాలి అంటే తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మనకు రాబోయేటువంటి 5 రోజులు అంటే వారం రోజుల పాటు మనకు వాతావరణ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది డీటెయిల్డ్గా క్లియర్ కట్గా తెలుసుకుందాం. గడిచిన 24 నుంచి అంటే ఈ రోజుటికి అంటే 24 గంటలకి అంటే నిన్నటి నుంచి ఈ రోజు దాకా మనకి ఎక్కడెక్కడ వర్షాలు పడ్డాయి అనేది కూడా కొంచెం డీటెయిల్గా క్లియర్ కట్గా తెలుసుకుని అలాగే మనకు రాబోయే వారం రోజుల్లో వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుందని తెలుసుకుందాం. ఒకసారి మనకు ఇక్కడ ఈ ఒక ఇమేజ్లోని చార్ట్లు చూస్తే గడిచిన 24 గంటలు అంటే నిన్న ఆదివారం మొత్తం మీద మనకు ఎక్కడెక్కడ వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడ్డాయని ఒకసారి చూసి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఈ చార్ట్లు మీరు అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మనకు తమిళనాడు దగ్గర నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా మనకు వర్షాలు అనేవి మొత్తం తమిళనాడు బెల్ట్ మొత్తం మనకు భారీగానే వర్షాలు అనేవి పడడం జరిగింది. అంటే కడలూరు, కరైకేలు ఈ ప్రాంతాలు మొత్తం మీద సాలెము, అలాగే వెల్లూరు ఈ ప్రాంతాల మీదుగా నుంచి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగ ప్రాంతాలు అంటే రాయలసీమ బెల్ట్లోకి వర్షాలు నిన్న సాయంత్రం నుంచి రాత్రి సమయానికి విస్తరించాయని చెప్పేసి ఈ మోడల్లో మనకి ఈ చార్ట్లో మనకు కనిపిస్తుంది. ఎక్కువగా మనకు వర్షాలన్నీ రాయలసీమలోని మనకు చిత్తూరు, కుప్పం, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో అంటే దక్షిణ రాయలసీమ భాగపు పశ్చిమ భాగ ప్రాంతాలు కర్ణాటక, తమిళనాడు బెల్ట్కి దగ్గరకు ఉన్న ప్రాంతాల దగ్గర కొనసాగినట్టుగా పుట్టపర్తి, అనంతపురం, ధర్మవరం, రాయదుర్గం, ఉరవకొండ, పత్తికొండ ఈ ప్రాంతాలు, అలాగే కుప్పం, రామకుప్పం, పుంగనూరు, చిత్తూరు రూరల్, చిత్తూరు అర్బన్ ఈ ప్రాంతాల్లోకి కొనసాగినట్టుగా మనకు ఈ చార్ట్లో ఈ ఇమేజ్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కర్ణాటకకి, తమిళనాడు బెల్ట్లకి సరిహద్దుకి దగ్గరగా ఉన్న ప్రాంతాలంతటా మనకు వర్షాలు పడినట్టుగా ఈ చార్ట్లో ఈ ఇమేజ్లో మనకు కనిపిస్తుంది. అలాగే మనకు ఈ యొక్క తిరుపతిలో కూడా మనకు అక్కడక్కడ తేలికపాటి జల్లు నుంచి వర్షాలు పడడం అనేది జరిగినట్టుగా జల్లులతో కూడిన వర్షాలు అంటే నగరి, కుప్పము, కదిరి, మదనపల్లి ఈ ప్రాంతాలను 1-2 చోట్ల అక్కడ ఎక్కువగా వర్షాలు వచ్చి రామకుప్పము, పుంగనూరు, చిత్తూరు, తాడిపత్రి ఈ ప్రాంతాలు సత్యసాయి జిల్లా భాగాల్లో అక్కడక్కడ మనకు ఎక్కువగా భారీగా కొంచెం వర్షం పడినట్టుగా ఈ చార్ట్ చూపిస్తుంది. ఇక మనకు ఇవాళ 19వ తేదీ ఉదయం నుంచి మనకు ఇప్పటిదాకా ఇప్పుడు వీడియో చేస్తున్నటువంటి సమయం వచ్చేసి మనకు 7 గంటలు అంటే 19వ తేదీ సోమవారం 7 గంటలు వీడియో చేస్తున్నాను. ఆ సమయానికి చూసుకుంటే మనకు నెల్లూరు జిల్లాలోని చాలా భాగాల్లో ఈ చార్ట్లో మీరు చూస్తే ఎక్కువగా వర్షాలు పడినట్టుగా ఈ చార్ట్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మనకు చిత్తూరు జిల్లా, అలాగే మనకు పాకాల ఈ ప్రాంతాల దగ్గర కూడా ఒక్కసారిగా మనకు భారీగా వర్షం అనేది 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో పడినట్టుగా మనకు ఇక్కడ ఈ చార్ట్లో కనిపిస్తుంది. నెల్లూరు జిల్లాలో మనకు నెల్లూరు సిటీ, గూడూరు, నాయుడుపేట, ఉదయగిరి, పామూరు, వింజమూరు, దుత్తులూరు, అలాగే మనకు ఈ యొక్క ప్రాంతాలైనటువంటి ఉదయగిరిలోని చాలా భాగాలు కొండ హిల్స్ ప్రాంతపు అంటే కొండ ప్రాంతపు భాగాల దగ్గర పడినట్టుగా, అలాగే ఆత్మకూరు, సంగము ఈ భాగాలంతటా పడినట్టుగా, అలాగే కావలి, బిట్రగుంట ఈ ప్రాంతాలు అంతా పడినట్టుగా మనకు కనిపిస్తుంది. ఒంగోలులోని కూడా చాలా భాగాల్లో అక్కడక్కడ మనకు ఒక్కసారిగా మనకు 20 నుంచి 15 నిమిషాల పాటు భారీగా వర్షం పడినట్టుగా ఈ చార్ట్లో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అంటే మనకు నెల్లూరు జిల్లాలోని చాలా భాగాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి ఈ సమయం దాకా మనకు వర్షాలు అనేవి నమోదవుతున్నట్టుగా ఈ చార్ట్లో మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక నెక్స్ట్ మనకు రాబోయేటువంటి వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే రాబోయేటువంటి ఒక వారం రోజుల పాటు వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుందని చూసి తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఈ చార్ట్లో మీరు అబ్జర్వ్ చేసి చూసుకుంటే మనకు ఈ యొక్క చార్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే బంగాళాఖాతంలో రౌండ్ ఆఫ్ సర్క్యులేషన్ చేసినటువంటి ప్రాంతాన్ని చూపిస్తున్నాను. అంటే ఇక్కడ మనకు ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడి ఉంది. అంటే గడిచిన 24 గంటల ముందరగా అంటే 18వ తేదీ నుంచి మనకి ఈ ప్రాసెస్ అనేది శ్రీలంక దగ్గర నుంచి మొదలై ఇది మెల్లగా మనకు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగాలపై నుంచి అంటే నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా మీదుగా నుంచి మనకు చీరాల, బాపట్ల, అలాగే మధ్యాంధ్ర ప్రాంతాల వైపు కదులుతున్నట్టుగా రెడ్ కలర్ లైన్ తోటి మార్క్ చేసి చూపిస్తున్నాను. అంటే ఈ యొక్క ఉపరితల ఆవర్తనానికి మనకు బలమైనటువంటి మాయిశ్చర్ తేమ అనేది మనకు అరేబియా సముద్రం నుంచి హిందూ మహాసముద్రం మీద నుంచి బంగాళాఖాతంలోకి ఎంటర్ అవుతూ అక్కడ ఒక సర్క్యులేషన్ని అంటే ఒక ఉపరితల ఆవర్తనాన్ని సర్క్యులేట్ చేస్తూ మనకు మధ్యాంధ్ర ప్రాంతాల వైపుగా అంటే దక్షిణ దిశ కోస్తా భాగాలను ఆనుకుంటూ ఇది మనకు
మధ్యాంధ్ర, ఉత్తర కోస్తా భాగాల వైపు కదులుతున్నట్టు చూపిస్తున్నాడు. అలాగే బ్లాక్ కలర్ లైన్‌తో మార్క్ చేసినటువంటి ప్రాంతం పొడిగాలుల ప్రాంతం. అంటే మనకు ఉక్కపోత తేమను తీసుకొచ్చేటువంటి గాలులనేవి. అంటే పగటిపూట నుంచి మధ్యాహ్నం దాకా మనకు బాగా ఉక్కపోత ఉబ్బగా మారుతుండడం, కొంచెం ఎండ రావడం, మళ్ళా మేఘాలు రావడం ఇలా అంటే మనకు కొంత ఆకాశం మేఘావృతంగా మారుతుంటుంది. సాధారణ స్థితిలోకి వస్తుంటుంది. ఈ తరహాగా వాతావరణం మారుతూ మనకు వస్తూ ఉండి మేఘాలు ఏర్పడుతూ మధ్యాహ్నం దాకా కొనసాగుతుంటే మధ్యాహ్నం నుంచి సాయంత్రం, రాత్రి, తెల్లవారుజామున సమయానికి బలమైన ఈదురుగాలులతోటి అక్కడక్కడ మనకు దట్టంగా మేఘాలు ఏర్పడడం, భారీ ఉరుములు, మెరుపులతోటి అక్కడక్కడ మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా భాగాలు వర్షాలు పడడం అనేది జరుగుతుంది. అంటే ఎక్కువగా మనకు కోస్తా భాగాల వెంబడి మనకు వర్షాలనేవి ఉంటాయి. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్‌లోని మనకు కోస్తా, దక్షిణ, రాయలసీమ భాగాల్లో మనకు ఎక్కువగా వర్షాలనేవి ఉంటాయి. మిగతా ప్రాంతాలు కూడా మనకు వర్షాలని కొనసాగుతాయి. ఎక్కడెక్కడ మనకు మేఘాలనేవి ఎలా ఏర్పడుతుంది డీటెయిల్‌గా చూసి ఇంకో మోడల్‌లో తెలుసుకుందాం. ఒకసారి మనకు ఈ చార్ట్‌లో మీరు చూస్తే ప్రస్తుతం భారీగా మేఘాలు ఎలా ఉన్నాయి అనేది అంటే స్టార్టింగ్‌లో మనం చెప్పుకున్నటువంటి మోడల్ ప్రకారంగా చూసుకుంటే మనకు మేఘాలనేవి మనకు విదర్భపు మహారాష్ట్ర మీద నుంచి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కోస్తా, తమిళనాడులోని ఉత్తర భాగాల మీద నుంచి బంగాళాఖాతంలోకి సర్క్యులేట్ అవుతున్నట్టుగా ఈ చార్ట్‌లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే దట్టమైన మేఘాలు నుంచి రాయలసీమ మీదుగా నుంచి, తెలంగాణ మీదుగా నుంచి, దక్షిణ రాయలసీమ నుంచి దక్షిణ కోస్తా నుంచి మనకు బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తున్నట్టుగా ఈ చార్ట్‌లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మనకు మే 19 నుంచి 20 తేదీకి భారీగా మేఘాలు ఎలా ఏర్పడతాయి, ఎలాంటి కండిషన్‌లోకి వెళ్తాయని చూసి తెలుసుకుందాం. ఇంకో చార్ట్‌లో మీరు ఈ చార్ట్‌లో అబ్జర్వ్ చేస్తే మే 19 నుంచి 20 తేదీకి భారీగా మేఘాలని చూసుకుంటే మనకు బంగాళాఖాతంలో దట్టంగా మేఘాలనేవి తిష్టవేసుకుని ఉన్నట్టుగా అంటే మనకు మొత్తం బంగాళాఖాతంలో మనకు మేఘాలనేవి సర్క్యులేట్ అవుతూ బాగా మనకు బలమైన ఉపరితల ఆవర్తనాన్ని ఏర్పరిచి మనకు కొనసాగుతున్నట్టుగా మధ్యాంధ్ర దగ్గర నుంచి దక్షిణాంధ్ర దాకా మనకు కనిపిస్తుంది. అలాగే మనకు రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల మీదుగా కూడా మనకు మేఘాలనేవి సర్క్యులేట్ అవుతూ బంగాళాఖాతం ఉపరితల ఆవర్తనంలోకి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే మనం స్టార్టింగ్‌లో ఎలా అయితే మేఘాల యొక్క కదలికలు ఉంటాయి, సర్క్యులేట్ అవుతుంటాయి అనేది చెప్పుకున్నామో అదే తరహాగా మనకు ఇక్కడ కనిపిస్తుంది. వచ్చే 5 రోజుల్లో మనకు మేఘాలు ఎలా ఉంటాయి, ఎలా కదులుతాయి, ఎలాంటి కండిషన్‌లోకి ఉంటాయనేది ఈ చార్ట్‌లో చూసి తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఈ చార్ట్‌లో మీరు అబ్జర్వ్ చేసి గనుక చూసుకుంటే మనకు బంగాళాఖాతంలో మనకు ఉపరితల ఆవర్తనం అనేది సర్క్యులేట్ అవుతూ అంటే ఉత్తర కోస్తా భాగాలు, శ్రీకాకుళం, విజయనగరం భాగాలను హిట్ చేస్తూ అక్కడి నుంచి మనకు మధ్యాంధ్ర ప్రాంతాన్ని బాగా బలంగా తాకుతూ అక్కడి నుంచి మనకు మళ్ళా దక్షిణ కోస్తాలోని భాగాలను వస్తే తమిళనాడు, నెల్లూరు, ప్రకాశం అంటే దక్షిణ కోస్తాలోని మనకు నెల్లూరు, ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లా, తిరుపతి భాగాలను తాకుతూ మళ్ళా బంగాళాఖాతంలోకి సర్క్యులేట్ అవుతుంటది. అంటే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తున్నవి దట్టమైన భారీగా ఉన్నటువంటి మేఘాలని ఇక్కడ మనకు ఈ చార్ట్‌లో కనిపిస్తూ ఉన్నది. అంటే ఓవరాల్‌గా చూసుకుంటే మనకు పైనుంచి మనకు మహారాష్ట్ర, తెలంగాణలోని విదర్భ ప్రాంతాలు, అలాగే దక్షిణ రాయలసీమ, పశ్చిమ భాగాల ప్రాంతాల మీద దగ్గర నుంచి మనకు మేఘాలు ఏర్పడుతూ మళ్ళా బంగాళాఖాతంలోకి సర్క్యులేట్ అవుతుంది. ఈ చార్ట్‌లో అదే ట్రాకింగ్ అనేది మనకు ఇక్కడ కనిపిస్తున్నది. ఇక ప్రస్తుతం మనకు భారీగా వర్షాలను కురిపించే మేఘాలు ఎలా ఉన్నాయనేది, ఎక్కడెక్కడ ఉన్నాయనేది చూసి తెలుసుకుందాం. అంటే ఇక్కడ ఈ మేఘాలని ఎలా ఉంటే వర్షాలను కురిపించే సామర్థ్యం కలిగిన మేఘాలను చూసి తెలుసుకుందాం. ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తే ఈ ప్రస్తుతం భారీ వర్షాల యొక్క క్లౌడ్స్ అనేవి అంటే రెడ్ కలర్‌లో కనిపిస్తున్నవి అంతా మనకు దట్టంగా మొత్తం బంగాళాఖాతంలో మనకు వర్షాల తీవ్రత అనేది బలంగా ఉంటూ రెడ్ కలర్ కనిపిస్తున్న ప్రాంతం అంతా భారీగా వర్షాలు పడుతున్నటువంటి ప్రాంతం. ఈ బంగాళాఖాతం అంతా మనకు భారీ వర్షాలతోటి మనకు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మనకు ఈ ల్యాండ్ వైపుకి అంటే భారతదేశం వైపుకి చూస్తే హైదరాబాదు, బెంగుళూరు, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం ప్రాంతాలు చూస్తే విశాఖపట్నం దగ్గర మనకు కొంచెం పాక్షికంగా ఆకాశం మేఘావృతంగా ఉంటూ కొంచెం డ్రైగా అంటే నార్మల్ కండిషన్ ఉంది. మిగతా విశాఖపట్నాన్ని వదిలి కిందకొస్తే కృష్ణా, ఎన్టీఆర్, అలాగే విజయవాడ, ప్రకాశం, చీరాల, బాపట్ల, గుంటూరు, నెల్లూరు, అలాగే చిత్తూరు, తిరుపతి, కుప్పము, అలాగే మనకు కడప, కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, అన్నమయ్య జిల్లా, అలాగే సత్యసాయి జిల్లా ఈ ప్రాంతాలంతటికి వస్తే మనకు మేఘాలనేవి దట్టంగా విస్తరించేసినట్టుగా ఈ చార్ట్‌లో మనకు కనిపిస్తుంది. అంటే మనకు ఆకాశం మేఘావృతంగా మారిపోతూ మళ్ళా కొంచెం తగ్గుతూ ఇలాంటి పరిస్థితితోటి అంటే నీలం రంగుతో కనిపిస్తున్న ప్రాంతాలంతా ఏంటంటే మనకు 50-70% వరకు వర్షాలు పడుతూ, ఆగుతూ ఉండేటువంటి కండిషన్‌ని చూపిస్తున్నాయి. అలాగే దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లాకి బంగాళాఖాతం చూస్తే మనకు భారీగా వర్షాలను కురిపిస్తున్న మేఘాలనేవి రెడ్ కలర్‌లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చే 5 రోజుల పాటు భారీగా వర్షాల కదలికలు ఎలా ఉంటాయంటే వర్షాలనేవి ఎలా కదులుతాయి, ఎలా ఏర్పడతాయి అనేది చూస్తే ఇక్కడ మీరు కనుక ఈ చార్ట్‌లో గమనిస్తే మనకు మొత్తం ఉత్తర భాగాల నుంచి దక్షిణ కోస్తా భాగాలంతటా మనకు రెడ్ కలర్ తోటి మారుతున్న ప్రాంతం అంటే హీట్ చేస్తుంది. అంటే మనకు కోస్తా భాగాల ప్రాంతాలన్నిటిని తాకుతుంది. ముఖ్యంగా మనకు వచ్చేసి మధ్య ప్రాంతపు భాగాలైనటువంటి మనకు కాకినాడ, పిఠాపురము, ఏలూరు, తాడేపల్లిగూడెం, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఎన్టీఆర్ జిల్లా ఈ భాగాలు, కోనసీమ ఈ ప్రాంతాలను బాగా హీట్ చేస్తున్నట్టుగా ఈ మేఘాలు కనిపిస్తున్నాయి. అంటే రాబోయేటువంటి ఒక వారం రోజుల పాటు ఎక్కువగా వర్షాలను మనకు మధ్యాంధ్ర జిల్లాల ప్రాంతాలని మనం స్పష్టంగా చూడవచ్చని చెప్పేసి మనకు కనిపిస్తుంది. గుంటూరు, నరసరావుపేట ఈ భాగాల్ని, దక్షిణ కోస్తా భాగాన్ని చూస్తున్నట్టుగా, అలాగే దక్షిణ కోస్తా భాగాల్ని చూస్తున్నట్టుగా మనకు ఇక్కడ మనకు రెడ్ కలర్‌తో కనిపిస్తున్నది. అంటే వచ్చే 5 రోజుల పాటు మనకు మేఘాలు అనేవి భారీగా ఇలాగే ఏర్పడడం, ఇలాగే వర్షాలు పడుతున్నట్టుగా మనకు ఈ చార్ట్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.
ఇక రెయిన్ ప్రొడక్షన్ మోడల్లో అంటే మనకు రాబోయే 24 గంటల్లో ఎక్కడెక్కడ మనకు వర్షాలు అనేవి పడేందుకు 99% వరకు అవకాశాలు ఉన్నాయి చూసి తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఈ రెయిన్ ప్రొడక్షన్ యొక్క మోడల్ మీరు అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే మనకు 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర మరియు తెలంగాణ మొత్తం కనిపిస్తున్నాయి. తెలంగాణ మీద చూసుకుంటే మనకు ఉత్తర తూర్పు భాగాలు అంటే వరంగల్, హైదరాబాదు, రామగుండం, అలాగే మనకు మిర్యాలగూడ, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే కరీంనగర్, ఆదిలాబాద్ ఇలాంటి ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతం అంటే మనకు ఒడిశాకి, ఛత్తీస్గఢ్కి దగ్గర ఉన్న భాగాలుగా కొంచెం తక్కువ రేంజ్ కనిపిస్తున్నాయి. అలాగే కర్ణాటక బెల్ట్ని పంచుకుంటాం. పశ్చిమ భాగ ప్రాంతాల దగ్గర నుంచి రాయలసీమలోని మనకు పశ్చిమ భాగాలు అంటే కడప, పొద్దుటూరు, ఆళ్లగడ్డ, నంద్యాల, అనంతపురము, తాడిపత్రి, ధర్మవరం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, పత్తికొండ, ఉరువకొండ, సత్యసాయి జిల్లా, హిందూపురము, అనంతపురము, చిత్తూరు, అలాగే తిరుపతి, నగరి ఈ భాగాలంతటా పుంగనూరు ఇలాంటి ప్రాంతాలు అంటే కర్ణాటక, తమిళనాడుకి దగ్గరగా వెళ్ళేటువంటి ప్రాంతాలంతటా మనకు భారీగానే వర్షాలు పడుతున్నట్టుగా అక్కడక్కడ మనకు ఈ చార్ట్లో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే నెల్లూరు జిల్లాలోని మనకు దక్షిణ భాగాలు, నెల్లూరు నగరము, కావలిపై నుంచి మనకు బిట్రగుంట, గుంటూరు, చీరాల, బాపట్ల, నరసరావుపేట, అమలాపురం, కాకినాడ, పిఠాపురం దాకా మనకు వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటున్నట్టుగా అంటే చీరాలకి, గుంటూరుకి మధ్యలో మనకు తెనాలి ఈ ప్రాంతం దగ్గర వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటున్నట్టుగా వచ్చే 24 గంటలు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మనకు ఉత్తర కోస్తాలోని విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యము, అలాగే అనకాపల్లి ఈ ప్రాంతాలు, రాజమహేంద్రం దాకా చూసుకుంటే అక్కడక్కడ మనకు కాస్త ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అనేవి కొంతసేపు పడుతూ ఆగుతూ అలా ఉంటుంటే మనకు మధ్యాంధ్ర నుంచి దక్షిణ కోస్తా భాగం దాకా మనకు ఎక్కువగా వర్షాలు పడుతున్నట్టుగా రాబోయే 24 గంటలు స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే ఈ చార్ట్లో చూసిన దాని ప్రకారంగా మనకు వర్షాలు అనేవి మొత్తం రాయలసీమ బెల్ట్కి, దక్షిణ కోస్తా బెల్ట్కి, మధ్యాంధ్ర బెల్ట్కి ఈ 3 బెల్ట్లకే ఎక్కువగా వర్షాలు ఉంటున్నట్టుగా ఈ చార్ట్లో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇది మనకు ఇక నెక్స్ట్ మనకు వచ్చే వారం పాటు మనకు వర్షాల యొక్క ప్రాబిలిటీ అంటే మనకు 90%, 100% వర్షాల యొక్క తీవ్రత ఎలా ఉంటుందని చూసి తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఈ చార్ట్లు మీరు అబ్జర్వ్ చేసి చూసుకుంటే కర్ణాటక, అలాగే కేరళ, మహారాష్ట్ర బెల్ట్ దగ్గర రెడ్ కలర్ మార్క్ కనిపిస్తున్న ప్రాంతం అంట వర్షాల తీవ్రత మనకు వచ్చే వారం రోజుల పాటు అత్యధికంగా ఉన్నట్టుగా ఈ చార్ట్లో కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ రెడ్ కలర్ దాని తర్వాత మనకు ఆరెంజ్ కలరు, వైట్, బ్లూ కలర్, గ్రీన్ కలర్ కనిపిస్తున్నాయి. ఈ కలర్స్ అన్ని ఏంటంటే మనకి గ్రీన్ కలర్ అనేది చూసుకుంటే మనకు నెల్లూరు, కడప, తిరుపతి, అలాగే మనకు పైన ఉన్నటువంటి కర్నూలు, అదే నంద్యాల, అలాగే రాయలసీమ అదే తెలంగాణలోని మనకు దక్షిణ భాగాలు అంటే నాగర్కర్నూలు, హైదరాబాదు, పత్తికొండ ఈ యొక్క మనకు వనపర్తి ఇలాంటి ప్రాంతాల్లో అంతటా అంటే రామగుండము ఈ భాగాలు, అలాగే మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలపై నుంచి చూసుకుంటే మధ్యాంధ్రలోని మనకు విశాఖపట్నము, కాకినాడ, పిఠాపురము, రాజమహేంద్రవరము, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు, తాడేపల్లిగూడెము, చీరాల, బాపట్ల ఈ ప్రాంతాల దగ్గర గ్రీన్ కలర్ కనిపిస్తుంది. అంటే మనకి ఇక్కడ వర్షపాతం ఎంత ఉంటుందని చూసుకుంటే మనకు 55 నుంచి 45 మిల్లీమీటర్ల వరకు పడేటువంటి పరిస్థితి అనేది కనిపిస్తుంది. అంటే మనకు 45 నుంచి 55% వరకు రెయిన్ పడేందుకు అవకాశాలు ఉన్నట్టుగా ఈ చార్ట్లో మనకు గ్రీన్ కలర్ కనిపిస్తుంది. అదే మనకు నీలం రంగు వైట్ కలర్తో కనిపిస్తున్నటువంటి ప్రాంతం మొత్తం వచ్చేసి మనకు రాయలసీమ బెల్ట్ యొక్క ప్రాంతం, పశ్చిమ భాగ ప్రాంతాలు అంటే మనకు కర్నూలు దగ్గర నుంచి చిత్తూరు జిల్లా, అలాగే తమిళనాడు బెల్ట్ దాకా ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ చూసుకుంటే మనకు రెయిన్ వచ్చేసి మనకి ఎక్కువ చూసుకుంటే 80 నుంచి మనకు 75% వరకు రెయిన్ ఫాల్ అనేది ఉంటుంది. అంటే ఒక 5% నుంచి మనకు 75% అంటే ఎక్కువగా మనకు రెయిన్ ఫాల్ అనేది మనకు రాయలసీమ బెల్ట్లో ఉంటున్నట్టుగా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అంటే కడప, నంద్యాల, కర్నూలు, సత్యసాయి జిల్లా, అనంతపురము, తాడిపత్రి, చిత్తూరు, తిరుపతి ఈ ప్రాంతాలంతా మనకు వర్షాల తీవ్రత వచ్చే వారం రోజుల పాటు ఎక్కువగానే ఉంటున్నట్టుగా స్పష్టంగా మనకు ఈ చార్ట్లో కనిపిస్తుంది. ఇక మిగతా ప్రాంతాలు గ్రీన్ కలర్లో ఉన్న ప్రాంతాలంటే మనకు కొంచెం ఎక్కువగా దక్షిణ కోస్తాలోని మనకు నెల్లూరు, తిరుపతి ఉమ్మడి నెల్లూరు భాగం అక్కడ మనకు వర్షాలు ఎక్కువగా ఉంటాయి. ఆ పైన నుంచి వస్తే మనకు ప్రకాశం జిల్లా దగ్గర తక్కువ ఉంటాయి, కొంచెం చీరాల దగ్గర తక్కువ ఉంటాయి. చీరాల నుంచి పైనకి వెళ్తే మధ్యాంధ్ర ప్రాంతాలు కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, కాకినాడ ఈ బెల్ట్ దగ్గర మనకు అమలాపురం, నరసరావుపేట ఈ బెల్ట్ దగ్గర వర్షాలు ఎక్కువ కొనసాగేటువంటి పరిస్థితి వచ్చే వారం రోజులు ఉంటున్నాక మనకు ఈ చార్ట్లో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మనకు వర్షాల యొక్క తీవ్రత అనేది వచ్చే వారం రోజుల పాటు రెయిన్ ప్రొడిక్షన్ అనేది మనకి ఎక్కువగా రాయలసీమ బెల్ట్కి పరిమితం అవుతున్నట్టుగా మనకు ఈ మే 19 నుంచి 25వ తేదీ దాకా మనకు వర్షాల తీవ్రత అనేది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ బెల్ట్లో ఎక్కువగా ఉంటున్నట్టుగా స్పష్టంగా మనకు ఈ చార్ట్లో కనిపిస్తుంది. ఇదండి మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో వాడేటువంటి వారం రోజుల పాటు వర్షాలకు సంబంధించిన వెదర్ రిలేటెడ్ అప్డేట్ అండి. నా వీడియో అండి మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఉండి ఇతరులకు షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ మీ దాకా రావాలంటే తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్.